కలం కావల్ ఏ వెనీమ్ అండర్నీత్ మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ సినిమా ఒక అద్భుతమైన సినిమా. యూఏ 16+ వచ్చినటువంటి ఈ సినిమా క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. యాక్చువల్లీ అడల్ట్ సర్టిఫికేట్ రావాల్సిన కంటెంట్ ఉన్నా కూడా ఎక్కడ కనీసం వక్షద్వయం కానీ కనీసం ఒక బొడ్డు కానీ ఎక్కడ చూపించకుండా సినిమా అంత చాలా నీట్గా తీసిన దర్శకుడి ప్రతిభకు ఎంత పొగిడినా కూడా తక్కువే. అట్లాగే ఒక సినిమాలో మొగతనం లేని పాత్రని పోషించినటువంటి మమ్ముట్టి జాతీయ ఉత్తమ నటుడు అయి ఉండి సొంత నిర్మాణ సంస్థలో ఒక ప్రజానాయకుడిగా ఉంటాడు. అతనికి మొగతనం ఉండదని చెప్పేసి భార్య దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అతను హోమోసెక్సువల్ అన్న టైప్లో ఉంటుంది కథ. సో అటువంటి కథలో కూడా హీరోగా రాణించినటువంటి మమ్ముట్టి విలన్గా చేయడానికి కూడా వెనక్కాడల. ఆ మధ్య ఒక భ్రమాన్ ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాకి అవార్డ్స్ కూడా వచ్చాయి. సో అట్లా మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కూడా అది బ్లాక్ అండ్ వైట్లో తీశారు. ఇది ఇంకొక డిఫరెంట్ కోణం. అయితే మనకి జైలర్ సినిమాలో చూడ్డానికి ఎంతో వికారంగా కనిపించినటువంటి వినాయకను నీ హీరోగా పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో, ఆ అందమైనటువంటి మమ్ముట్టిని విలన్గా పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో, ఎందుకంటే విలన్ని హీరోగా హీరోని విలన్గా చూపించారు ఈ సినిమాలో. అదొక ప్రత్యేకత. వినాయకన్ కూడా తనకు వచ్చిన పాత్రని సమర్థవంతంగా ఎక్కడ డ్రెస్ కోడ్ కూడా లేకుండా చాలా జాగ్రత్తగా ఇంటెలిజెన్స్ అధికారిగా వినాయకన్ చూపించిన నటనని మర్చిపోలేం. మమ్ముట్టి చూపించినటువంటి పర్ఫార్మెన్స్ని అస్సలు మర్చిపోలేం. అసలు సూపర్ అనమాట. అయితే ఇంకా దానికి ఇంకో మాటే లేదు. రాజేషా విజయన్ తన అందంతో అలరించింది. అట్లాగే మాలవిక మేనన్ ఉంది. తర్వాత జితిన్ గోపీనాథ్ యాక్ట్ చేశాడు. సో ఈ సినిమాకి జితిన్ కే జోసు రైటర్, స్క్రీన్ ప్లే, తర్వాత డైరెక్టర్, మమ్ముట్టి ప్రొడ్యూసరు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది ముజీబ్ మజీద్. బాగుంది. మ్యూజిక్ కూడా చాలా సస్పెన్స్ఫుల్ మ్యూజిక్గా ఉంటుంది. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ నిర్మాత జార్జ్ సెబాస్టియన్. సో ఫైజల్ ఆలీ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ ప్రభాకర్ ఎడిటింగ్ తోడ్పడ్డాయి. అట్లాగే ప్రొడక్షన్ డిజైన్ చేసింది షాజీ నాడువిల్లు. తర్వాత జిష్ణు ఎస్ శ్రీకుమార్ కో రైటర్గా చేసినటువంటి ఈ సినిమాలో ఒక పల్లెటూరులో, అంటే ఒక కేరళలోనేటువంటి ఒక ప్లేస్లో జరిగినటువంటి కథగా ఈ సినిమా జరుగుతుంది. అయితే దీనికి మళ్ళీ తమిళనాడు నేపథ్యం యాడ్ చేశారు. పోస్టర్ కూడా చూడండి ఎంత వెరైటీగా ఉంది. మమ్ముట్టిని ఈ రకంగా మమ్ముట్టి తలలోంచి ఇదంతా ఇది వచ్చినట్టుగా నల్లగా గీతల్లాగా వచ్చి చారలు వచ్చినట్టుగా పెట్టాడు. ఇందులో ఒక విలేజ్, ఆ విలేజ్ పేరు కొట్టియకోనం అనేటువంటి విలేజు. తమిళనాడుకు సంబంధించినటువంటి పాటలు చూపిస్తారు. పాటలు అంటే ఇతను హీరో తమిళుడు అన్న ఉద్దేశంతో చూపించారు కదా. అయితే సంబురం అనే పాటలు వింటుంటాడు, ఎక్కువ తమిళ్ పాటలు. అది కూడా రేడియో టైపు, ఇట్లా ఒత్తే టైప్ ట్రాన్సిస్టర్ ఉంటుంది కదా, అట్లా చిన్నది పెట్టుకొని వింటుంటాడు పాటల్ని. ఆ పాటల్ని గుర్తుగా అతన్ని పట్టుకోవడం ఈ కథలో హైలైటు. అట్లాగే దివ్య అనే అమ్మాయిని చేసుకుంటాడు, ఎంతోమందిని చేసుకుంటాడు. సో ఆ దివ్య అనే అమ్మాయి లాస్ట్గా రూపురేఖలను గుర్తుపెట్టి పట్టించినట్టుగా ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు కేరళ నుంచి తమిళనాడుకు రావడం, బార్డర్లో జరిగినటువంటి కథగా ఆ లాస్ట్కు ఇంకా వేరే పోలీస్ మణి అనే వేరే తన బావమరిది మీద అనుమానం వచ్చేలాగా విలన్ ఎవరైనా మనకు మమ్ముట్టి చేయడము. ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత కూడా ఇంకా యాక్టివ్గా ఉండడంతో ఇతను కాదు అని చెప్పేసి పోలీసు పట్టడం బాగుంటుంది. లాస్ట్ లాడ్జ్లో అతను పట్టుకునేటువంటి సన్నివేశం అత్యద్భుతంగా ఉంటుంది సన్నివేశం. హీరో పేరు వచ్చేసి జయకిషన్, విలన్ పేరు వచ్చేసి స్టాన్లీ దాస్, మమ్ముట్టి పేరు స్టాన్లీ దాస్. ఇక ఓపెనింగ్ సీను ఎంత అద్భుతంగా ఉంటుందంటే టైటిల్స్ పడకముందే టైటిల్స్ పడవు ఇంకా పూర్తిగా. అప్పుడు ఓపెనింగ్ సీన్ అద్భుతంగా ఉంటుంది. ఏంటి ఉంటుందంటే ఒక లేడీ పక్కన పడుకుని ఉంటాడు. ఫస్ట్ ఒక టీవీ చూస్తుంటే ఫ్యామిలీతో కూర్చొని టీవీ చూస్తుంటాడు. ఇద్దరు పిల్లలు ఉంటారు. చూస్తుంటే అతనికి ఒక ఫోన్ వస్తుంది. ఎక్కడికి వచ్చిందో మనకు చూపించారు. వస్తున్నాను అంటాడు. అక్కడ ఒక లేడీ దగ్గరికి వెళ్తాడు. రూమ్ దగ్గర పడుకుంటాడు. రూమ్లో వేరే లేడీతో పడుకుంటాడు. అంటే భార్య కాదని అర్థమైపోద్ది మనకి, వేరే ఆమెతో ఉంటాడు. నీతోటి ఉన్నాను కదా, నా భార్యకు తెలిస్తే డైవర్స్ ఇవ్వాల్సి వస్తుందేమో, నేను చంపేయాలనుకుంటే, నువ్వు చంపాలని ఎందుకు, నేనే నీ తోలకెళ్ళి జరిగిపోతా అంటుంది ఆమె. నువ్వు వెళ్ళి జరిగిపోతావులే కానీ అయినా నేను చంపాలని ఉందంటే, ఎందుకు చంపాలనిపిస్తుంది అని నవ్వుతుంది ఆమె, సరదాగా అంటున్నాడేమో అనుకొని. మమ్ముట్టి అంటాడు, అట్లా కాదు, యాక్చువల్లీ కొన్ని చంపితే మనకు థ్రిల్ ఉంటుంది. ఇప్పుడు మనకు పాము ఈ కప్పని చెప్తే ఆ రకంగా 2-3 ఉపమానాలు చెప్తాడు.
అవి చంపితే ఒక థ్రిల్ ఉంటుంది, అలాంటి థ్రిల్ నాకు అనుభవించాలని ఉంది, నేను చంపాలని ఉందంటే ఎలా చంపుతావు అని అంటుంది నవ్వుకుంటా. మఫ్లర్ వేసి ఇలా మెడకేసేసి చూస్తానని నిజంగానే గట్టి గుంచి చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆమెను ఒక బ్యాగ్లో వేసుకొని కిందికి అది వీలు పయ్యాలు ఉన్నటువంటి బ్యాగులు ఉంటాయి కదా, ఆ బ్యాగ్ టైపు బ్యాగ్లో వేసుకొని, అంటే పెద్ద బ్యాగు లో మనిషి పట్టేంత బ్యాగ్ ఉంటుంది, ఆ మనిషి పట్టేంత బ్యాగ్ వేసుకొని ఇగో ఇట్లాంటి పెద్ద సూట్ కేసు, ఈ వీల్స్ ఉంటాయి కదా, ఇగో ఇలా వీల్స్, ఇలాంటి వీల్స్లో ఉన్నటువంటి ఇట్లాంటి బ్యాగులు తీసుకొని మనం బయటికి పాతేయడానికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆయనకు ఒక వెహికల్ ఉంటుంది, TN75-0-1313. ఆ నంబర్ కూడా అలా గుర్తుండిపోయింది, అంటే అంత నోటెడ్గా ఆ కార్ని, రెడ్ హోండా సిటీ కారు, TN75-0-1313. ఆ నంబరు కథలో ప్రధాన పాత్ర. లాస్ట్కు ఇతన్ని కూడా చంపి అదే దాంట్లో వేసేసి ఇతను మిస్సింగ్ వాంటెడ్ అని చెప్పి పోస్టర్ వేయడం ఎండింగ్. సో వినాయకనేమో మనం చూస్తుంటే అతనే విలన్లా కనబడే అతన్ని హీరోగా పెట్టి మమ్ముట్టి అందంగా కనబడతాడు, కానీ ఇక్కడ ఒక మొటిమ, ఇక్కడ ఒక మొటిమ, ఇక్కడ ఒక మొటిమ, 3 మొటిమలు ఉన్నాయి ఆయనకి. చాలా న్యాచురల్గా ఖర్చు లేకుండా ఒక లాడ్జు, ఒక పోలీస్ స్టేషను, అది పోలీస్ స్టేషన్ కూడా ఒక ఆఫీస్ సెట్ చూపించారు అంతే, ఒక ఆఫీసు, ఓ తర్వాత ఒక ఇల్లు, మమ్ముట్టి ఇల్లు ఎప్పుడు బెడ్రూమ్ లాగా చూపిస్తారు, ఒక అపార్ట్మెంట్ దూరంకి వెళ్ళి చూపించారు, అది చిన్నగా రైల్వే పోలీస్ క్వార్టర్స్ లాంటిది, అంతే. ఈ 4 లొకేషన్లోనే సినిమా మొత్తం అయిపోయింది. ఇక ఖర్చు లేదు, ఏమి లేదు, చాలా నీట్గా, పాటలు లేవు, సెక్స్ లేదు, డ్యాన్సులు లేవు, ఫైట్స్ లేవు, ఏం లేవు. ఫైట్లు అంటే పెనుగురు అట్లాంటివే ఫైట్స్ అనుకో, అంతే, అలా పెట్టి చేశారు. సో అలా చచ్చిపోయిన తర్వాత తను ఒక కో డైరెక్టర్ని అంటూ ఒక ఎవరైతే ఇట్లాంటి మన డాక్టర్లు ఉంటారో వాళ్ళకు ఫోన్ చేసి, ఇప్పుడు ఇట్లాంటి ఫోరెన్సిక్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళని అడిగి సైనైడ్ తీసుకొచ్చి టాబ్లెట్లలో వేసి, మనం ఇద్దరము కలవబోతున్నాం కదా, మీకు ఏమైనా కడుపు రాకుండా ఉండాలంటే ఈ ట్యాబ్లెట్ వేసుకొని బాత్రూంలోకి వెళ్ళి అక్కడ బాత్రూంలోనే చచ్చిపోయేటట్టు చేస్తాడు. అతను ఏం చేస్తారంటే వచ్చినటువంటి ప్రతి లేడీని, తనకు నచ్చినటువంటి లేడీని, ముఖ్యంగా మిస్సింగ్ కేసు ఉన్న వాళ్ళు, ఒంటరిగా ఉన్న వాళ్ళని, ఆడవాళ్ళని తీసుకొని టార్గెట్ చేసుకొని మనకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నామని చెప్పి రూమ్కి తీసుకెళ్ళి దెంగి, ఆ తర్వాత ఏం చేస్తాడంటే వాళ్ళను ఈ ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పి బయటకు తీసుకెళ్ళి ఆ బాత్రూంలలో చంపేస్తుంటాడు, పబ్లిక్ బాత్రూమ్స్లో. అంటే అతనేం చేయడు, ట్యాబ్లెట్ వేస్తాడు, ఆ ట్యాబ్లెట్ వేస్తే చచ్చిపోతాడు. ఆ ప్రయోగానికి ఒక రూమ్ ఉంటుంది అతనికి సపరేట్గా, అదంతా డిఫరెంట్ సెటప్ లాగా ఉంటుంది. తర్వాత అన్ని పెయింటింగ్లు వేసుకుంటుంటాడు, ఆ బొమ్మలు ఎవరెవరు చంపినో, ఇతన్ని కూడా చంపాలని పెయింటింగ్ వేసుకుంటాడు ఎవరైతే ఇన్వెస్టిగేట్ ఆఫీసర్. సో ఇతను ఇంటర్వెల్లో ఇతనే ఒక పోలీస్ అధికారి, స్టెఫెన్ అనే అతను పోలీస్ అధికారి, ఇతనే విలన్ ఎవరు పోలీస్ అధికారి అని పొగ ముందొచ్చి ఆ తర్వాత అతను వచ్చేయడంతో ఇంటర్వ్యూస్ అనేది చాలా అద్భుతంగా పడుతుంది. ఇంటర్వ్యూలు కూడా, సో ఎండింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వేరే పోలీస్ మీద బావమర్దినైనా చంపేసి అతని మీద అనుమానం వచ్చేటట్టు చేసినా కూడా ఇతని అలవాటు మానక ఇంకా చేస్తూనే ఉంటాడు హత్యలు. సో పాత సెల్ ఫోన్లు ఏవైతే రికవరీకి వస్తాయో ఆ రికవరీ ఫోన్లు వాడుకుంటూ తమిళనాడు, కేరళ బార్డర్లలో ఇవన్నీ జరుగుతూ ఇటు అటు పోలీసులను తికమక పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇరు రాష్ట్రాల పోలీసులు ఇతని కోసం గాలిస్తుంటే ఇతను దొరకడు, డిపార్ట్మెంట్లో ఉన్నాడు. లాస్ట్కు ఆ లాడ్జిలో వాళ్ళ కూతురు చచ్చిపోయినటువంటి ఒక వ్యక్తి తన కూతురు గురించి ఇన్వెస్టిగేట్ చేయమని అతనికే ఫోటో ఇవ్వడం, బస్సుల్లో రెగ్యులర్గా కనబడుతున్నటువంటి ఒక వ్యక్తి, ఒక కండక్టర్ ఎవరో, బస్సులో ఎవరో, మొత్తానికి అతను చూసి గుర్తుపట్టి పెయింటింగ్ వేయడము, అప్పుడు ఇతను గమనించేసి వినాయకన్ ఇతన్ని పట్టుకోవడము కథ. సో వినాయకన్ జయకిషన్ ఇందాక చెప్పినట్టుగా ఇతనేమో మనం ఇందాక పేరు చెప్పుకుపోయినట్టు అటువంటి క్యారెక్టర్ పేరుతోటి ఇతను ఉంటాడు. అలా స్టాన్లీ దాస్ అనేటువంటి ఆ క్యారెక్టర్కి ప్రాణప్రతిష్ఠ చేశాడు మమ్ముట్టి. నాకైతే ఎంత అద్భుతంగా నచ్చిందంటే ఈ సినిమా సూపర్గా నచ్చింది. 4/5 రివ్యూ రేటింగ్. ఒక అద్భుతమైన సినిమాని, ఒక మర్డర్ మిస్టరీ సినిమాని ఇష్టపడే వాళ్ళకు ప్రాణంలాగా అనిపిస్తుంది ఈ సినిమా. రికార్డింగ్ అలాగే ఉంది. అందమైన హీరోయిన్ల దివ్య పాత్ర చేసిన అమ్మాయి, ఆమె ఎంత బాగుంటుందో అమ్మాయి, చాలా సూపర్గా ఉంటుంది చూడ్డానికి కూడా. సో మంచి అందాలు కనబడ్డాయి ఆమెకి, అంటే చూడ్డానికి అసలు ఎటువంటి సెక్స్ ఎక్స్పోజింగ్ లేకుండానే అందమైన అమ్మాయిలు. సో ఓపెనింగే మమ్ముట్టిని మనకు విలన్కు ఓపెన్ చేసేసారు. ఆ తర్వాత వినాయకన్, అదే స్టాన్లీ దాస్ మమ్ముట్టి క్యారెక్టరు. ఇక ఈ జయకిషన్ ఏ రకంగా పట్టుకున్నాడు, ఏ రకంగా అధికారులతోటి సర్ అనుకుంటూ నిలబడ్డము, ఆ ఫైల్ పట్టుకొని తిరగడము, ఏ రకంగా ట్రేస్ అవుట్ చేశాడు, ఒక్కొక్క పాయింట్ చేసుకుంటే లాస్ట్కు పిన్ను దొరుకుతుంది. ఇది పోలీసులు పెట్టుకునే పిన్ అంటే ఆ పిన్నును బట్టి ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో వ్యక్తే చేసి ఉన్నాడని. ఆ వినాయకన్ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ మరవరానివి, మమ్ముట్టి చేసిన పాత్ర అస్సలు మరవరానిది. చాలా అద్భుతమైన సినిమాను చూసినటువంటి ఫీలింగ్ నాకైతే కలిగింది. బ్రహ్మరం లాంటి సినిమా చూసిన తర్వాత మళ్ళీ
మమ్ముటి నుంచి ఒక మంచి సినిమా, చాలా మంచి సినిమా, ప్రొడక్షన్ కూడా ఆయనే నిర్మాతగా చేసినటువంటి ఆయన టేస్ట్ ఏంటంటే తను సొంతంగా చేసినటువంటి సినిమాల్లో కూడా విలన్గా చేసి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ని, ఆ సినిమా ఎలా ఉంటుందంటే మనం బయటకు వచ్చినా కూడా తరుముతుంది. నాకు ఇంకా వన్ డే అయింది, నిన్న మా లుకాజిరి సినీ పోలీస్లో 7 PM షోకి చూశాను సినిమా ఇది, స్క్రీన్ 2లో సినీ పోలీస్ మల్కాజ్గిరిలో. సో ఆ చూసేసి వచ్చి ఇంకా దాదాపు నాకు ఒక 12-13 గంటలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా సినిమా నాకు కళ్ళలో తిరుగుతూ ఉంది. 16 గంటలైంది ఇప్పుడు సినిమా చూసి, ఇంకా కళలో అలా తిరుగుతున్నాయి ఆ క్యారెక్టర్స్, ఆ కథ అంత బాగున్నాయి. ఒక్కొక్క లేడీని ఒప్పించడం, బస్సులో ప్రయాణం చేయడము, ఐస్ క్రీమ్ తినడము, ఆ హోటల్స్ కూర్చోవడము, అవన్నీ చేయడము. లాస్ట్కి ఒక ఆమె దగ్గర తప్పించుకొని వెళ్ళిపోతాడు, ఇంకొక ఆమెనేమో ఫోన్లు చూసి గమనిస్తుంది, ఎక్కడైనా దొరికిపోతాడేమో అని మనకు అలా అనిపించినప్పుడల్లా చాలా తెలివిగా కవర్ చేసుకుంటాడు. లాస్ట్కి అదే లాడ్జ్కి ఈ పోలీస్ వచ్చినా కూడా ఇన్వెస్టిగేషన్ పని మీద వచ్చినానని చెప్తాడు. చెప్పిన తర్వాత అతను నేను ఒక హంతకుని పట్టుకున్నాను చూడంటే ఇతని ఫోటోని చూసేసి అతను చంపడానికి అటాక్ చేయబోతే లాస్ట్కి ఎవరైతే మన లాడ్జ్ కీపర్ ఉన్నాడో అతనే కొట్టేస్తాడు ఒక పెద్ద రాడ్తో. ఆ తర్వాత రాడ్తో కొట్టి అతను చంపేసి అలా గుంజుకొని తీసుకెళ్ళి మళ్ళీ అతన్ని వాంటెడ్ అని పెట్టి ఇతని కారులోని ఆ TN ఏదైతే 75O1313 కారు ఉందో అదే హోండా సిటీలో నన్ను వేసేసి మిస్సింగ్ లాగా చేసేసి అతనే రాగా చేసాడు. ఆ రకంగా చేయడం ముగింపు చాలా బాగుంది, అద్భుతమైన సినిమా. సో ఆ చేసిన హీరోయిన్లు అందరూ కూడా స్పెషల్ అపీరెన్స్లో అక్కడ ఎంతో సెక్స్ అపీల్ చేసేటువంటి అవకాశం వస్తుంది. ఎంగే సీన్లలో కూడా మనకి ఎటువంటి చూపించకుండా జస్ట్ అతను చేశాడని అంతే ఒక ఫీలింగ్ ఇచ్చి కట్ చేశారంటే ఎంత నీట్గా తీశారో అర్థం చేసుకోవచ్చు. హత్యల్ని కూడా భయంకరంగా చూపించలేదు. లాస్ట్ ఫైట్ కూడా అది అత్యవసరం కాబట్టి నెత్తి మీద పగలగొట్టే సీన్ ఇచ్చారు కాబట్టి UE 16+ వచ్చింది. లేకుంటే UA వచ్చినా కూడా OVR 13 వచ్చినా కూడా లేదా U వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అంత నీట్గా ఈ సినిమాను ప్రజెంట్ చేసినటువంటి విధానం మనల్ని ఆకట్టుకుంటుంది. ఒక మంచి సినిమా చూసినటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది. సో ఇది మిస్ కాకండి, ఇంకా థియేటర్లలో ఆడుతుంది సినిమా. సో మన హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో కూడా